డాక్టర్స్ కన్ఫర్మ్ ముందు రోజే ఆ కుర్రాడు ఫోన్ చేసి అసెంబ్లీ సాక్షిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మంత్రి గారు మరి ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడారో లేదో అన్నది అర్థం కాదు. మరి ఓన్గా ప్రిపేర్ అయ్యారా, లేకపోతే డిపార్ట్మెంట్ వారు ఆ డేటా ఇచ్చారా, లేకపోతే ఎవరిచ్చారన్నది మంత్రి గారి విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఆవిడ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అందులో భాగంగా ఐటీడీఏలు వారు తీసుకొచ్చారని, ఐఏఎస్లు పెట్టి నడిపించారని, తర్వాత గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఐటీడీఏలు నిర్వీర్యం అయిపోయాయని, పూర్తిగా ఐటీడీఏలు ఓపెన్ అయిన పాపాన లేదు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. నిజంగా నవ్వొస్తుంది. ఐటీడీఏలు ఓపెన్ అయిన పాపాన పోలేదు అని అంటే ఏంటి? మీరు ఐఏఎస్ని పెట్టి రన్ చేస్తే మరి మేము మ్యాక్సిమం ఐటీడీఏలో ఐఏఎస్లనే పెట్టాం. మేము కూడా ఐటీడీ పీఓలుగా ఐఏఎస్లే ఉన్నారు. మరి గవర్నింగ్ బాడీ మీటింగ్లు జరిగినాయి, ఐటీడీఏలు ఓపెన్ అవ్వకపోతే గవర్నింగ్ బాడీ మీటింగ్లు ఎలా జరిగినాయి? ఐటీడీఏలు లేకపోతే ప్రజలందరూ అర్జీలు ఎలా పీఓలకి ఇచ్చుకున్నారు? ఐటీడీ పాత పీఓల్ని ట్రాన్స్ఫర్ చేసి కొత్త పీఓల్ని ఎలా వేశారు? అంటే ఇంత నిస్సిగ్గుగా సత్యదూరమైనటువంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఐటీడీఎల్ ద్వారాగా గిరిజనులకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని సేవలు అందించామన్నది మాటల్లో చెప్పలేనటువంటిది. అలాంటిది మీరు ఐటీడీఎల్ మూసేస్తారని చెప్పేసి వ్యాఖ్య చేశారు. దీన్ని ఖండిస్తున్నాం ఖచ్చితంగా. అలాగే స్పెషల్ డిఎస్సి తీయలేదు. మీ ప్రభుత్వం వచ్చింది కదా, మీరు స్పెషల్ డిఎస్సి తీయండి. మరెందుకు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి ఇప్పటికీ కూడా ఆ నిరుద్యోగుల్ని, ఆ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కనీసం ఎప్పుడు డిఎస్సి పెడతారన్న క్లారిటీ కూడా మీరు ఇవ్వట్లేదు. స్పెషల్ డిఎస్సి మేము పెట్టలేదు అని అన్నారు. స్పెషల్ డిఎస్సి మీరు పెట్టొచ్చు కదా. ఈరోజు ఎందుకు జనరల్ నోటిఫికేషన్ ఇచ్చేశారు? మీరు ఎందుకు ఐటీడీలో స్పెషల్ డిఎస్సి పెట్టలేదు? ఆ రోజు స్పెషల్ డిఎస్సి పెట్టలేదు అని అంటే గౌరవ సుప్రీంకోర్టు వారు జీవో నెంబర్ 3ని రద్దు చేశారు కాబట్టి స్పెషల్ డిఎస్సి అనేది ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి స్పెషల్ డిఎస్సి ద్వారాగా మేము రిక్రూట్ చేయలేకపోయాం.